తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ అభ్యర్థి చింతామోహన్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణ వీధుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. తప్పుడు సర్వేలతో కేంద్రంలో బీజేపీ వస్తుందంటూ బోటుకప్పు మాటలు చెబుతున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాబోవు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, కేంద్రంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టుతోటి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్టంటున్నది, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లయిపోయింది. 150 సీట్లు లోపల పడిపోతున్నారు. సర్వేలన్నీ దొంగ సర్వేలు వదిలిపెడుతున్నారు. మరి వ్యాపారం చేస్తున్నారు సర్వేలు పేరు మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మట్టుబెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేయాలని ఉన్నారు, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయాలని ఉన్నారు, ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసేదానికి మరి ఎన్నెన్నో ఆలోచనలో ఉన్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీలు. ఈ బీజేపీ పార్టీ ఈ దేశంలో నుంచి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వాలు బయటకెళ్ళాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం. ప్రతి పేదవాడికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి మహిళకు, ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంటింటా తిరుగుతున్నాం. సూళ్ళూరుపేటకి రావడం జరిగింది. మీ అందరూ ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. అందరికీ మీరు దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేదానికి సహాయం చేయమని అడుగుతున్నాం.